రాష్ట్రంలో టీడీపీ ప్రభంజనం కొనసాగుతుందని ఆ పార్టీ సీనియర్ నేత విశాఖ 38వ వార్డు టీడీపీ అధ్యక్షులు గోడి నరసింహాచారి అన్నారు. రా కదిలిరా అంటూ చంద్రబాబు సభకు విశేష స్పందన వస్తుందని అన్నారు. వైసీపీ పాలనలపై ఉన్న వ్యతిరేకత ప్రజలు స్పష్టంగా కనిపిస్తుందని, దోచుకోవడమే పనిగా జగన్ పాలన అందిస్తున్నారని ధ్వజమెత్తారు. అన్ని వర్గాలకు జగన్ తీరని అన్యాయం చేశారని మండిపడ్డారు. జగన్ కుటుంబంలోనే వ్యతిరేకత ఉందని చెప్పారు. షర్మిల కాంగ్రెస్ పార్టీలో చేరిక రాష్ట్ర రాజకీయాల్లోనూ చర్చనీయాంశంగా మారిందని అన్నారు. రాష్ట్రంలో సంక్షేమం, అభివృద్ధి జరగాలంటే మళ్లీ చంద్రబాబు అధికారంలోకి రావాలని అన్నారు. అందరికీ నమస్కారం. నా పేరు గోడి నరసింహాచారి. నేను విశాఖపట్నం దక్షిణ నియోజకవర్గం 38వ వార్డు తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు. మా శ్రీమతి గోడి విజయలక్ష్మి 38వ వార్డు కార్పొరేటర్. ఈరోజు తెలుగుదేశం పార్టీ యొక్క ప్రపంచం ఎలా ఉందంటే 1983-82 గుర్తుకొస్తుంది. స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు ఒక పిలుపునిచ్చారు. ఆత్మాభిమానం గల తెలుగుదేశం పార్టీ తెలుగు ప్రజలందరూ కూడా రండి, కదలి రండి అనేటువంటి ఒక నినాదం ఇచ్చారు. ఆ నినాదం ఒక ప్రపంచం సృష్టించింది. అప్పటి ఇందిరాగాంధీ అయితే కంటికి కొడుకు లేకుండా చేసినటువంటి ఘనత నందమూరి తారక రామారావు గారు. అటువంటి ఒక ప్రపంచం ఏదైతే ఉందో ఈనాడు ఇప్పుడు రాబోయే రోజుల్లో సృష్టించబోతుంది. ఎందుకంటే దానికి నిన్న జైహో సభ బీసీ మరియు వెంటనే ఆ మరుసటి రోజే 1,00,000 మందితో రా కదిలిరా అనేటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు పెట్టినటువంటి కనిగిరిలో ఆ సభకు తండోపతండాలుగా వచ్చినటువంటి బీసీ సోదరులే కాదు, అందరూ కూడా బీసీ, ఎస్టీ, మైనార్టీ, ఓసీ అందరూ కూడా తెలుగుదేశం ప్రజలే కార్యకర్తలే కాదు, ప్రజలందరూ కూడా కలిసి వచ్చారు. ఆ సభ నిజంగా ఒక్కరోజు వ్యవధిలోనే ముందు రోజే బీసీ సభలో జేహో బీసీలో అనౌన్స్ చేశారు. అనౌన్స్ చేసినటువంటి మరుసటి రోజునే అంత సభ పెట్టి అంత జన వచ్చారంటే అది ఏ విధంగా ప్రపంచం సృష్టించబోతుందో ప్రత్యక్షంగా చూస్తున్నాం. ఇదే కోణంలో ఇటు వైసీపీ మీద ఉన్నటువంటి వ్యతిరేకత, వైసీపీ పాలనలో ఉన్నటువంటి ఒక ఆక్రందన, వైసీపీ పాలనలో ఉన్నటువంటి అకృత్యాలు, వైసీపీ పాలన ఉన్నటువంటి భూకబ్జాలు, వైసీపీ పాలన ఉన్నటువంటి ఒక ప్రజాస్వామ్యం, ఇటువంటి పాలనని ప్రజలకు ఇసుపెత్తిపోయి చేతికి ఈతగా ఇచ్చి తాటిగా లాగినటువంటి రీతిలో ఈ పాలన సాగుతుంది అని ప్రజలు పూర్తిగా తేటతెల్లమైంది. 4.5 సంవత్సరాలు ఇదిగో పెంచుతాం, అదిగో పెంచుతాం, ఇదిగో ఇస్తాం, అదిగో ఇస్తాం అని మహిళల్ని మోసం చేసి ఈనాడు డ్వాక్రా మహిళలే కాదు, ఈనాడు కార్మికులు, పారిశుద్ధ్య కార్మికులు, మరో పక్క అగ్రిగోల్డ్, మరొక పక్క ఉద్యోగస్తులు, మరొక పక్క వ్యాపారస్తులు, ఇంకొక పక్క ముఖ్యంగా దేశానికి, రాష్ట్రానికి, ప్రపంచానికి అన్నం పెట్టినటువంటి అన్నదాతలు ఎంత ఘోరమని ఏడుస్తున్నారో, ఎంత బాధపడుతున్నారో ప్రత్యక్షంగా మనం చూస్తున్నాము. వారి ఆక్రందనలు తెల్లవారితే వినబడుతున్నాయి. ఇది చాలా దురదృష్టకరం. ఇటువంటి తరుణంలో నారా చంద్రబాబు నాయుడు గారికి ఏదో జైల్లో పెట్టేసి అతను మనం మానసికంగా అణిచివేద్దాం అనేటువంటి వారి పాచిక ఎలాగైతే వేశారో దానికి 100 రెట్లు ఎలాగైతే 42 రోజులు ఆయన జైల్లో పెట్టాడో 52 సంవత్సరాల తాలూకు ఎనర్జీ ఆయన సంపాదించుకొని నిన్న జరిగిన సభలో చూశారు కదా ఆయన మాట తీరు, ఆయన గర్జన. ఆ గర్జనకు నిజంగా దద్దరిల్లిపోయినటువంటి వైసీపీ నాయకులందరూ కూడా పట్టాపంచలై కొంతమంది ధైర్యవంతులు రాజీనామా చేసి రావడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పుడు కేవలం ఒక జనసేన వాళ్లతో ఉన్నటువంటి ఒక స్నేహభావం, సౌహృదయంతో ఉన్నటువంటి ఒక స్నేహబంధం కొనసాగించే విధంగా బీసీలకి అధిక ప్రాధాన్యత ఇచ్చే విధంగా నారా చంద్రబాబు నాయుడు గారు ప్రణాళికలు రూపొందించి 29వ వరకు కూడా, జనవరి 29వ వరకు కూడా ప్రణాళికలు రూపొందించారు. రోజుకి 1,00,000 మందితో రా కదిలిరా అనేటువంటి ఒక పిలుపునిచ్చారు. ఆ పిలుపుకు యావత్ ఆంధ్రప్రదేశ్ అంతా కూడా కదిలి వస్తుంది. రాబోయే రోజుల్లో ప్రపంచం సృష్టించబోతుందని ఇందు మూలంగా తెలియజేస్తూ, నిజంగా ఆంధ్ర రాష్ట్రం చాలా దయానీయ స్థితిలో ఉందని మీరు గమనించండి. ఎందుకంటే మనకి పార్టీలు ముఖ్యం కాదు, రాష్ట్రం ముఖ్యం, రాష్ట్ర ప్రయోజనం ముఖ్యం. ఒక పక్క ఆంధ్రప్రదేశ్కి రాజధాని లేదు,
మరొక పక్క పోలవరం పూర్తి కాలేదు, మరొక పక్క రోడ్లు బాగలేవు, మరొక పక్క ఉద్యోగాలు లేవు, ఇంకొక పక్క రైతులు ఏమొచ్చి గిట్టుబాటు ధరలు కుదరట్లేదు. మరి ఇవన్నీ ఇవి ఏం చేస్తున్నారు? 10 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేశారు కదా, ఇవి ఏం చేశారని ప్రశ్న అడిగితే ఎవరు కూడా ఓపెన్ ఛాలెంజ్ మా వాళ్ళు యనమల రామకృష్ణ గారు మా గౌరవనీయులు మా ఫైనాన్స్ మినిస్టర్ గతంలో చేశారు, వారికి ఎంతో అనుభవం, వారు ఫైనాన్స్ మీద ఇదిగా ఓపెన్ ఛాలెంజ్ చేశారు, దీని మీద వైట్ పేపర్ మీరు విడుదల చేయండి లేదా అని చర్చకు రండి అని. అది కూడా రావట్లేదంటే అర్థం ఏంటి? ఈ లోపాయిష్టమైనటువంటి వారు తీసుకున్న నిర్ణయాలన్నీ కూడా రాబోయే రోజుల్లో వారి పేకం చుట్టుకోక తప్పదు. మళ్ళీ ఆంధ్రప్రదేశ్ స్వర్ణాంధ్రప్రదేశ్ తీర్చిదిద్దాలి అనేటువంటి ఆయన సంకల్పం దృఢ సంకల్పంగా ఉంది. దానికి ప్రజలు కలిసి వస్తారు. ఆ విధంగా కలిసి వచ్చిన ముందుగా జనసేన నేతకు ధన్యవాదాలు తెలియజేస్తూ, తదుపరి ఇక్కడ నిన్న కూడా చెప్పారు, అధికారం ముఖ్యమంత్రి నాకు ముఖ్యం కాదు, ఆంధ్రప్రదేశ్ స్వర్ణాంధ్రప్రదేశ్గా దిద్దాలి. ఎవరో హైదరాబాదో బెంగళూరో లేదంటే అమెరికా వెళ్ళి ఉద్యోగం చేయడం కాదు, అమరావతి వచ్చి ఆంధ్రప్రదేశ్ వెళ్ళి మేము ఉద్యోగం చేస్తున్నాం అని యువత అనుకునే విధంగా తీర్చిదిద్దుతాను అనేటువంటి ఆయన యొక్క స్పీచ్ ప్రజల్లో గుండెల్లో వెళ్ళిపోయింది. ఇంకా ఈ ప్రపంచాన్ని ఎవరో తట్టుకోలేరని ఇందు మూలంగా తెలియజేస్తారు. మీరు చూడండి, అతను చెప్పినవన్నీ కూడా పూర్తిగా అసత్యాలనే నేటికి రుజువైంది. ఒక పక్కన కాంగ్రెస్ పార్టీ సంబంధించినటువంటి సొంత చెల్లి, ఆ కాంగ్రెస్ పార్టీ వైఎస్ రాజశేఖర రెడ్డి బిడ్డ నేను, వైఎస్ రాజశేఖర రెడ్డి మనోడు పెళ్లికి పిలవడానికి వచ్చానంటే ఆ మాటలో అర్థం మీరు గ్రహించాలి. ఎంత వ్యతిరేకత కుటుంబంలో ఉందో. ఇది ఆ కుటుంబంలోని వ్యతిరేకత తెలుగుదేశం పార్టీ మీద తొయ్యాలని తోస్తున్నారు. అయినప్పటికీ ఇది మళ్ళీ సమన్వయం చేయాలి అని ఆయన పాచికని పడనీయకుండా వెంటనే షర్మిల గారు ఒక బ్రహ్మాండమైనటువంటి నిర్ణయం తీసుకొని కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళి రుణం తీర్చుకోవాలని, నాన్నగారు కాంగ్రెస్ పార్టీ రుణం తీర్చుకున్నారు, నేను కూడా తీర్చుకోవాలి, రాహుల్ గాంధీని ఆయన పీఎంగా చూడాలని ఆయన సంకల్పానికి పనిచేస్తానని ఆవిడ స్వచ్ఛందంగా ప్రకటించిందంటే మరి దాని అర్థం ఏంటండి? కుటుంబంలో ఉన్నటువంటి కలహాన్ని కూడా మీరు తీర్చుకోలేకపోయారు. ఈ 4.5 సంవత్సరాలు రాష్ట్ర ప్రజలను ఏలలేకపోయారు. ఎంత వ్యతిరేకతతో రాబోయే రోజుల్లో మీరు ఏం సాధిస్తారని మళ్ళీ సీఎం అవ్వాలనుకుంటున్నారు? జగనే ఎందుకు కావాలి అనేటువంటి దానిపై మీ వాళ్ళే అంటున్నారు, కానీ ప్రజలతో ఎందుకు అనిపించలేకపోతున్నారు? అదేవిధంగా బీసీ సాధికారత బస్సు యాత్ర పెట్టారు, అది ఎంత దారుణంగా తుస్సుమంది. ఇప్పుడు మళ్ళీ సామాజిక బీసీ యాత్ర పెట్టారు, అది కూడా ఎంత వెలవెలపోతుంది. దయచేసి మీ పంతాలకు పోకుండా ఆంధ్రప్రదేశ్ యొక్క అభివృద్ధి కోసం తోడ్పడండి. రాబోయే రోజుల్లో అంటే ప్రతిపక్షంగా ఉండండి. ఆల్రెడీ మీ పార్టీ నుంచి వచ్చిన వాళ్ళే 150 కన్ఫర్మ్, ఆ 25లో కూడా ఎన్ని వస్తాయో కూడా తెలియదని అన్నారు. అంటే అది పెద్ద నాయకులు. మరి మీ పరిస్థితి ఎలా ఉందో ఆలోచించుకోమని వైఎస్ పార్టీ వాళ్ళని నేను అడుగుతున్నాను. అదేవిధంగా వైఎస్ పార్టీ వాళ్ళు కూడా ఆత్మవిమర్శ చేసుకోవాలి. మనం ఉన్నది ఆంధ్రప్రదేశ్లో, మనకు జన్మనిచ్చినది ఆంధ్రప్రదేశ్లో తెలుగు భూమిని, తెలుగు రాష్ట్రాలు అభివృద్ధి చెందాలి అంటే ఏం చేయాలి? చూడండి, ఇప్పుడు తెలంగాణలో ప్రజలందరూ తెలుగు ప్రజలు అయినప్పటికీ సోదరభావంతో విడిపోదాం అన్నారు. వీరి పరిపాలన 9 సంవత్సరాలు చూశారు. ఇక ఈ పరిపాలనకు అంతం పలకాలి అనేటువంటిది మళ్ళీ కొత్తగా కాంగ్రెస్ పార్టీకి, ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ తన యొక్క హక్కు చేర్చుకుంది, ప్రత్యేక రాష్ట్రం ఇచ్చిందని కృతజ్ఞతగా వాళ్ళు తీర్చారు. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ యొక్క అంటే మనిషి లేకపోతే మనిషి విలువ తెలుస్తుంది. తెలుగుదేశం పార్టీ యొక్క విలువ ఇప్పుడు ప్రజలకు తెలిసింది. ఆ పరిపాలన యొక్క స్వపరిపాలన యొక్క విధానం చూశారు. చంద్రబాబు నాయుడు యొక్క తన విలువలు తెలుసుకున్నారు. అందుకోసం మళ్ళీ బాబు రావాలి అంటే జాబు రావాలంటే బాబు రావాలి, స్వర్ణాంధ్రప్రదేశ్ కావాలి అంటే మళ్ళీ చంద్రబాబు నాయుడు రావాలి అనే సంకల్పంతో ఉన్నారు. దృఢ సంకల్పం చేయాలని మా అధినాయకుడు 29 రోజులు కార్యక్రమాన్ని చేస్తున్నారు.